మదిరలో 6.45 కోట్లతో పర్యాటక సౌకర్యాల పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలతో సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి తొలి విడతలో 22,500 కోట్ల కేటాయించిందని చెప్పారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 1,544 మందికి ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇల్లు లేని పేదవాళ్ళ ఆశ చూపించి 10 ఏళ్లు వాళ్ళ ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ ఇల్లు కట్టించాలనేటువంటి ఆలోచన మాత్రం ఏమాత్రం చేయలేదు. కేవలం వాళ్ళ అవసరాలని మన ఓట్లుగా మార్చుకుందాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారు తప్ప పాలకులుగా ప్రజల ఇబ్బందుల్ని అవసరాలు తీర్దాం అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకే 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. చేపట్టకపోగా ఆనాటి గత ప్రభుత్వాలు దానికంటే ముందున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు. పేదవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఇల్లు లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏ ఇబ్బందులు పడ్డా పర్వాలేదు,